సో హాయ్ మలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాయ్. సో వెల్కమ్ టు యానిమే అప్డేట్స్ ఎపిసోడ్ 4కి. సో ఈ రోజు కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 16/11/2025 సండే అనమాట. ఇప్పుడు దాకా ఉన్న యానిమే అప్డేట్స్ ఇవి. సో ఫస్ట్ ఈరోజు వచ్చిన టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్స్ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ 86 యానిమే నుంచి అయితే ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఫస్ట్ నేను దీన్ని చూసినప్పుడు సీజన్ 2 గురించి అనుకున్నాను, బట్ కాదు, ఇది ఒక పాపప్ ఈవెంట్ గురించి అనమాట. November 17th 13th అయితే జరగబోతుంది. సో దాని రిలేటెడ్ అయితే ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. కానీ సీజన్ 2 గురించి ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అదైతే స్టార్ట్ అయితే అయింది. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ద హోలీ గ్రేల్ ఆఫ్ ఎలిస్ యానిమే నుంచి అయితే ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో ఈ యానిమే వచ్చేసరికి Jan 8, 2026 అయితే షెడ్యూల్ అయింది. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, థర్డ్ అప్డేట్ వచ్చేసరికి లెట్ ద గ్రేవిన్ సోల్ రిటైర్ కోర్ 2 నుంచి అయితే ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ ఈ యానిమే వచ్చేసరికి మనకి October 2026 అయితే షెడ్యూల్ అయింది. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, లవ్ లైఫ్ స్కూల్ ఐడిల్ ఫ్రాంచైజీ నుంచి అయితే 5th మెయిన్ గ్రూప్ కీ విజువల్ అయితే మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఫస్ట్ అయితే అసలు ఈ యానిమే మనకి November 26 అయితే రిలీజ్ అయితే అవ్వాలి. సో కాకపోతే దీన్ని డిలే చేసి December 27కి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సీన్స్ ఫ్రమ్ అరజివా యానిమే నుంచి అయితే ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ ఈ యానిమే వచ్చేసరికి April 2026 అయితే రిలీజ్ అవుతుంది. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో థర్డ్ అప్డేట్ వచ్చేసరికి మై యూత్ రొమాంటిక్ కామెడీస్ రాంగ్ యాజ్ అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ యానిమే నుంచి క్యూజీ అనే ఒక క్యారెక్టర్ యొక్క కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో థర్డ్ అప్డేట్ వచ్చేసరికి ద డిటెక్టివ్స్ ఆల్రెడీ డై నుంచి అయితే మనకి 2 కీ విజువల్స్ అయితే ఇచ్చారనమాట. సో సీజన్ 2కి సంబంధించి. సో ఆ యానిమే వచ్చేసరికి July 2026 అయితే రిలీజ్ అయితే అవబోతుంది. ఒక చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత వచ్చేసరికి మోస్ట్ పాపులర్ యానిమే అయిన క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్స్ నుంచి సీజన్ 4 అయితే కన్ఫర్మ్ అయితే చేశారనమాట. సో అది వచ్చేసరికి ఈ April 2026 అయితే రిలీజ్ అయితే అవబోతుంది. సో దానికి సంబంధించి ఒక చిన్న కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, మై హీరో అకాడమియా. సో మై హీరో అకాడమియా అయితే ఇప్పుడు ఫైనల్ సీజన్ అయితే నడుస్తుంది, 8th సీజన్. సో దానికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ అదైతే చాలా బాగుంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఫిజికల్ పవర్ లీడ్స్ టు ది ఫోర్స్ టు బి కలెక్టెడ్ దోస్ రివీలింగ్ పేమెంట్. సో ఇది ఒక లైట్ నోవెల్ అనమాట. సో దీనికి యానిమే అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ అండ్ కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో థర్డ్ అప్డేట్ వచ్చేసరికి ఏరన్ ది సౌత్ పా అని చెప్పి ఒక కొత్త యానిమే అయితే రిలీజ్ అయితే అవబోతుంది. సో దానికి సంబంధించి ఒక టీజర్ అండ్ ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ యానిమే అయితే మనకి 2026కి అయితే షెడ్యూల్ అయితే అయింది. థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఈవెన్ ఏ రెప్లికా కెన్ ఫాల్ ఇన్ లవ్. సో ఈ యానిమే నుంచి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. థర్డ్ అప్డేట్ వచ్చేసరికి సోలో లెవెలింగ్ కర్మ ది గేమ్ నుంచి అయితే ఒక అఫీషియల్ ఓపెనింగ్ టీజర్ అయితే లాంచ్ అయితే చేశారు. మీకు స్క్రీన్ మీద కొన్ని బిట్స్ చూపిస్తాను చూడండి. సో ఇంకా లాస్ట్గా డాక్టర్ స్టోన్ ది సైన్స్ ఆఫ్ ఫ్యూచర్ పార్ట్ 3 అనమాట. సో ఇది లాస్ట్ పార్ట్ అనమాట. సో దీంతో డాక్టర్ స్ట్రేంజ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో దానికి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో అంతేకాదు ఈ యానిమే 2026కి అయితే షెడ్యూల్ అయితే అవుతుంది. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న ట్రైలర్స్, టీజర్స్ అండ్ కీ విజువల్. సో ఇప్పుడు మన మెయిన్ యానిమే అప్డేట్స్లోకి వెళ్తే, సో సూన్ మన డిజ్నీలో అయితే 2027కి అయితే మనకి ఒక కొత్త యానిమే అయితే రాబోతుంది డిజ్నీ హాట్స్టార్లో, అదే మన జియో హాట్స్టార్లో. సో అదే ఏంటంటే డెత్ స్టాండింగ్ ఐస్లో అనమాట. సో డెత్ స్టాండింగ్ అని చెప్పి ఒక పాపులర్ ఫ్రాంచైజీ గేమ్ అయితే ఉంది. సో మీ అందరికి తెలిసే ఉంటుంది గేమర్స్కి. సో ఎవరికైనా తెలియకపోతే చెప్తాను. లాస్ట్ టైం మనకి రాజమౌళి అండ్ వాళ్ళ కొడుకు ఒక గేమ్లో కనిపించారని చెప్పారు కదా. సో అదే ఫ్రాంచైజీ అనమాట. సో ఇప్పుడు ఆ ఫ్రాంచైజీని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈసారి గేమ్ లాగా కాదు, ఈసారి ఒక ప్రాపర్ యానిమే లాగా అయితే తీసుకురాబోతున్నారు. ఒక ప్రాపర్ యానిమే తీసుకొస్తున్నారు 2027లో. సో కాకపోతే దీనికి ఒక డిఫరెంట్ స్టోరీ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇప్పుడైతే గేమ్స్ ఉన్నాయి దాన్ని కాకుండా ఒక కొత్త స్టోరీని అయితే ఈ యానిమేకి అయితే తీసుకురాబోతున్నారు. సో చూద్దాం. సో ఇదైతే డిజ్నీలో అయితే లాంచ్ అవుతుంది. మనకైతే ఇండియాలో జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అయితే అవ్వచ్చు. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వస్తే నేను చెప్తాను. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, క్రంచీరోల్ అనమాట. సో క్రంచీరోల్ గురించి అనమాట. సో క్రంచీరోల్ అయితే అఫీషియల్గా ఒక మెన్స్ క్రికెట్ టీంని అయితే స్పాన్సర్ అయితే చేశారనమాట. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో అవును, వాళ్ళు ఒక క్రికెట్ టీంని అయితే స్పాన్సర్ అయితే చేశారు. సో దాని పేరే పోర్టియస్ మెన్ క్రికెట్ అనమాట. సో ఇండియాలో జరిగే సిరీస్ కోసం అయితే వీళ్ళకైతే స్పాన్సర్ అయితే చేశారనమాట. సో వాళ్ళ తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే,
సో ఇదైతే వన్ పీస్ గురించి అనమాట. సో వన్ పీస్ అయితే మనకి రీసెంట్ న్యూస్ బట్టి అయితే మనకి వన్ పీస్ రీమాస్టర్డ్ అయితే రాబోతుంది. సో చాలా మందికి రీమాస్టర్డ్ అంటే మళ్ళీ విట్ స్టూడియోస్ రీమాస్టర్ అనుకుంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, దానికి దీనికి సంబంధం లేదు. అది వేరే అనమాట. అది ఎంటైర్ సిరీస్ ని మనకి కొంచెం షార్ట్ ఫామ్ లో అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం అయితే పేసింగ్ అదంతా సెట్ చేసి సిరీస్ మొత్తాన్ని రీమేక్ చేస్తున్నారు. కానీ అది కాదు, ఇది వేరే అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి ఓన్లీ కొన్ని లైక్ ఈస్ట్ బ్లూ సాగా అండ్ ఫిష్ ఐలాండ్ సాగా ఏవైతే ఆర్క్స్ ఉన్నాయో దాన్ని అయితే రీమాస్టర్ అయితే చేయబోతున్నారు. సో అకార్డింగ్ టు న్యూస్, నాకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితే సో ఆల్మోస్ట్ అయితే రీమాస్టర్ చేసి పాటికి రిలీజ్ అవ్వాలి. కానీ మన ఇండియన్ లా అయితే రిలీజ్ అవ్వలేదు. ఇండియాలో నెట్ఫ్లిక్స్ లో అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో కూడా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వాలి. కానీ నెట్ఫ్లిక్స్ మొత్తం నేను ఎతికాను, నాకు ఎక్కడా కనపడలేదు. వాళ్ళు అక్టోబర్లోనే రిలీజ్ అవ్వాలని కొన్ని ఆర్టికల్స్లో డేట్స్ వచ్చినాయి, కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మేబీ వేరే సర్వర్స్తో రిలీజ్ అయినాయో లేవో నాకు తెలీదు. ఎందుకంటే మనకి ఎక్కడ అప్డేట్స్ రాలేదన్నమాట, ఈ సర్వర్లో రిలీజ్ అయిపోయింది అని చెప్పి అక్కడ మనకైతే రాలేదు. ఐ హోప్ చూద్దాం, మేబీ వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే అవుతుంది అనుకుంటా. సో సూన్ అయితే మనం నెట్ఫ్లిక్స్లో అయితే వన్ పీస్ ఈస్ట్ బ్లూ సాగా అండ్ ఫిష్ మ్యాన్ ఐలాండ్ అయితే మనం రీమాస్టర్డ్ వర్షన్ అయితే చూస్తాం అనమాట. ఐ హోప్ చాలా బాగుంటుంది రీమాస్టర్డ్ వర్షన్, ఫైట్స్ అవన్నీ. సో చూద్దాం. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ అప్డేట్ వీడియోలో మీరు చూసుంటే మీకు చెప్పాను నేను ఆల్రెడీ డీమన్ స్లేయర్ అండ్ మై హీరో అకాడమీ మీద నెట్ఫ్లిక్స్ అయితే మనకు ఒక లైవ్ యాక్షన్ మీద వర్క్ చేస్తుందని, థింక్ చేస్తుందని. సో ఇప్పుడైతే మనకి డీమన్ స్లేయర్ గురించి తెలియదు, కానీ మై హీరో అకాడమియా గురించి అయితే ఇంకాస్త న్యూస్ వస్తుంది లైవ్ యాక్షన్ గురించి. సో ఏంటంటే ఇప్పుడు తెలిసిన ప్రకారం ఏంటంటే న్యూస్ ప్రకారం నెట్ఫ్లిక్స్ మాత్రమే దీన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు అనమాట. నెట్ఫ్లిక్స్ ఈసారి క్రో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వస్తున్న న్యూస్ ప్రకారం అటు కూడా నెట్ఫ్లిక్స్ తో పాటు ఒక పెద్ద కంపెనీ అండ్ పెద్ద డైరెక్టర్స్ అయితే వర్క్ చేయబోతున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో మనకి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ రాలేదు అండ్ అఫీషియల్ కన్ఫర్మేట్ కూడా రాలేదు. సో మీ అందరూ తెలుసు నెట్ఫ్లిక్స్ అయితే చాలా దారుణంగా పడుతుంది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, లైవ్ యాక్షన్స్ మీద లైవ్ యాక్షన్స్ పెట్టుకుంటుందని. ఐ హోప్ ఇది నిజం అవ్వచ్చు మోస్ట్లీ. సో ఇది టెస్ట్ స్టోర్స్ నుంచి వస్తున్నాయి అనమాట మనకి. సో చూద్దాం, మేబీ ఇది డిస్కషన్ స్టేజ్లోనే ఉందనుకుంటా. మేబీ క్యాన్సిల్ అవ్వచ్చు ఆర్ కన్ఫర్మ్ కూడా అవ్వచ్చు. సో మన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మనం ఏం చేయలేం. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, మీ అందరికీ చైన్సా మ్యాన్ గురించి తెలిసే ఉంటుంది. సో చైన్సా మ్యాన్ మీరు చూసుంటే, చైన్సా మ్యాన్లో మన డెంజీకి ఒక పెట్ ఉంటుంది. సో తన వల్ల అతను డెవిల్ అయిపోతాడు. తన పేరు పోత్సా అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి సైంటిస్టులు అయితే ఒక పాత ఫిష్ని అయితే కనిపెట్టారు అనమాట. సో ఆ ఫిష్ పేరు వచ్చేసరికి షార్క్ అనమాట. సో మీకు స్క్రీన్ మీద పిక్చర్ చూపిస్తాను. సో ఇది సేమ్ కొంచెం లైక్ పోత్సాకి ఎలాగైతే మనకి చైన్సా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అనమాట. సో దేనికి ఇప్పుడైతే పోత్సా అని చెప్పి అయితే మనకైతే పేరైతే పెట్టారు అనమాట సైంటిస్టులు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన చైన్సా మ్యాన్ ఆథర్కి అయితే పోత్సా అనేది ఈ ఫిష్ని చూసే ఇన్స్పైర్ అయ్యి దాన్ని అయితే డ్రా అయితే చేశారు. సో సేమ్ ఇప్పుడు దాని పేరే పెట్టారు అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఒక సాడ్ న్యూస్ అనమాట. సో అదేంటంటే డ్రాగన్ బాల్ సూపర్ బోలే అండ్ వన్ పీస్ ఫిలిం జెడ్ అండ్ వానోలో కొన్ని ఎపిసోడ్స్ ఇవన్నీ డైరెక్ట్ చేసిన వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్ అయిన తత్సుయో నాగ్మినే అయితే ఇప్పుడు చనిపోయారు అనమాట. సో ఆయన ఏజ్ 54 years అనమాట. సో రెస్ట్ ఇన్ పీస్ సార్. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో రికార్డ్ ఆఫ్ రాగ్నరాక్. సో మీ అందరికి తెలిసే ఉంటుంది యానిమే గురించి. సో యానిమే అయితే ఇండియాలో బ్యాన్ అనమాట. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఇది ఒక గాడ్స్ అండ్ దాని మీద ఉంటుంది అనమాట, గాడ్స్ అండ్ బ్యాటిల్స్ మీద. సో దీంట్లో మన హిందూ గాడ్స్ ఉంటారు. సో వాళ్ళని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లైక్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు చూస్తేనే అర్థమవుతుంది. సో చాలా డిఫరెంట్గా చూపిస్తారు. సో దానివల్ల మనకి ఇండియాలో అయితే దాన్ని అయితే బ్యాన్ అయితే చేశారు. సో దానికి సంబంధించి Season 3 అయితే వస్తుంది నెట్ఫ్లిక్స్లో. కాకపోతే ఇది ఇండియాలో అయితే రాదు మోస్ట్లీ. కానీ చాలా మంది మన ఇండియన్ రిలేటెడ్ వాళ్ళు అయితే పోస్ట్ చేసేసారు. నాకు షాక్ అనిపించింది. ఐ హోప్ ఇది ఇండియాలో రాదు, వస్తే మామూలు పెంట అవ్వదు. సో ఇది ఇండియాలో రాదు మోస్ట్లీ. మై హీరో అకాడమియా. సో మై హీరో అకాడమియా అయితే ఇప్పుడు ఫైనల్ సీజన్లో అయితే ఉంది. ఇప్పుడు దాకా 7 episodes అయితే రిలీజ్ అయితే అయింది అనమాట. ఇప్పుడు మొత్తం టోటల్ ఎపిసోడ్స్ ఎన్ని ఉంటాయో అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. టోటల్ 11 episodes అనమాట. సో ఇప్పటికే 7 episodes అయితే రిలీజ్ అయితే అయిపోయినాయి. అండ్ వచ్చిన 7 episodes కూడా వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట. సో ఒక్కటి కూడా IMDbలో 9 రేటింగ్కి తక్కువ లేదు. ఎంటైర్ 7 episodes 9+ రేటింగ్స్తో ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే. సో ఈ
డిసెంబర్ 13th అయితే మనకి ఎండ్ అయితే అయిపోతుంది. సో లాస్ట్ సీజన్ అనమాట. సో దీంతో ఇంకొక యానిమే కూడా ఎండ్ అయితే అయిపోతుంది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే జేజేకే అయితే ఒక మూవీ రిలీజ్ చేశారు కదా, అదే మనకి షిబుయాలో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ మనకి అప్కమింగ్ సీజన్ 3 నుంచి 2 ఎపిసోడ్స్ కలిపి ఒక మూవీ లాగా అయితే మనకి జపాన్లో స్క్రీన్ అయితే చేశారు కదా. సో రిలీజ్ అయితే చేశారు కదా. సో ఆ మూవీకి అయితే చాలా రెస్పాన్స్ వస్తుంది. జపాన్లో అందరూ ఒకటే మాట్లాడుతున్నారు, తోపు ఉంది అని చెప్పి. సో ఐ హోప్ చూద్దాం, మనకి ఇది జాన్లో అయితే మనకైతే రాబోతుంది. సో చూద్దాం, జాన్లో అయితే మనకి ఆల్ ఓవర్ వరల్డ్ అండ్ మన ఇండియాలో కూడా టెలికాస్ట్ అయితే అవ్వబోతుంది. సో ఇవి అన్నమాట ఇప్పుడు దాకున్న గ్లోబల్ యానిమే అప్డేట్స్. సో ఇప్పుడు మనం మీ అందరికీ ఎంత ఇష్టమైన రీజనల్ యానిమే న్యూస్ గురించి మాట్లాడుకుంటే, ఈసారి రీజనల్ యానిమే న్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్నమాట. సో టేజర్స్ అండ్ కీ విజువల్ గురించి మాట్లాడుకుంటే టేజర్స్ అండ్ కీ విజువల్స్ లేవు. సో కాకపోతే ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ఉంది మన తెలుగు యానిమే ఫ్యాన్స్ కి. సో అదేంటంటే తెలుగు యానిమే డేటాబేస్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో మీ అందరికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో తెలుగు యానిమే డేటాబేస్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ అయితే ఒక పేజ్ ఉంటుంది. సో వాళ్ళైతే మనకి తెలుగు డబ్ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ దానికి రిలేటెడ్ అయితే న్యూస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళు ఇంకొక స్టెప్ అయితే ముందుకు వేశారు. సో ఏంటంటే తెలుగు డేటాబేస్ నుంచి ఒక వెబ్సైట్ అయితే డిజైన్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఈ నవంబర్ 20th అయితే రిలీజ్ అయితే అవబోతుంది, లైవ్ అయితే అవబోతుంది. సో ఇందులో వచ్చేసరికి అయితే మనకి చాలా అంటే చాలా ఉంటాయి. సో ఏంటంటే ఫస్ట్ మనకి ఈ వెబ్సైట్లో ఏమేమి ఉంటాయంటే, సో తెలుగు యానిమేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ చూడొచ్చు అండ్ ఎన్ని టైటిల్స్ ఉన్నాయి అనేది మీరు వెబ్సైట్లో చూడొచ్చు. అంతేకాదు దీంట్లో మనకి తెలుగు డబ్ కాస్ట్ రివీల్స్ అండ్ కాస్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అంతేకాదు చాలామంది నాలాంటి కంటెంట్, మన తెలుగు కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ రికమెండేషన్స్ అండ్ వాళ్ళ బెస్ట్ వీడియోస్, ఇవన్నీ చాలా అంటే చాలా స్టఫ్ అయితే ఉండబోతుంది. అంతేకాదు అప్కమింగ్ యానిమేస్ లిస్ట్ అండ్ యానిమేషన్ క్యాలెండర్, ఇలాంటి ఎన్నో అయితే ఉండబోతున్నాయి అనమాట. సో మన తెలుగు యానిమే ఫ్యాన్స్ కోసం అయితే సో తెలుగు డేటాబేస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నాను. ఐ పర్సనల్లీ నో దెమ్. సో ఖచ్చితంగా నవంబర్ 20th అయితే రాబోతుంది. అండ్ కుదిరితే దీని మీద నేను ఒక రివ్యూ వీడియో లాగా చేస్తాను, ఆర్ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్ కానీ రీల్ కానీ అప్లోడ్ అయితే చేస్తాను. సో మీరు కనుక ఇంకా తన గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో అయితే తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో ఫాలో అవ్వండి అండ్ డోంట్ మిస్. నవంబర్ 20th అయితే రాబోతుంది. తను చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద వెబ్సైట్. సో తర్వాత అప్డేట్ అంటే ఇంకా అప్డేట్స్ అయితే ఏమీ లేవు. సో ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే మై హీరో అకాడమియా విజిలాంటస్. సో ఇదొక మై హీరో అకాడమియాకి స్పిన్ ఆఫ్ సిరీస్ అనమాట. సో మన మిడోరియా హీరో హైలో జాయిన్ అవ్వక ముందు స్టోరీ అనమాట. సో ఇది తెలుగు, హిందీ, తమిళ్లో అయితే మనకి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. తెలుగు డబ్ నాకు బాగా నచ్చింది. దీని మీద సూన్ రివ్యూ కూడా వస్తుందన్నమాట మన యూట్యూబ్ ఛానల్లో. చెక్అవుట్ చేయండి. తర్వాత అప్డేట్ వచ్చేసరికి డాన్. సో డాన్ సీజన్ 2 అయితే 17th నవంబర్, అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అయితే మీకు ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగా అయితే స్ట్రీమ్ అవుతుంది, జపనీస్ అండ్ హిందీలో. సో దాని తర్వాత బ్లీచ్ 1000 Years of Blood ఆర్క్ అయితే 24th నవంబర్ అండ్ జేజేకే సీజన్ 2 అయితే 28th నవంబర్ అయితే మనకి ఎంఎక్స్ ప్లేయర్లో జపనీస్ అండ్ హిందీలో అయితే అవైలబుల్ అయితే ఉండబోతున్నాయి. సో తర్వాత వచ్చేసరికి అయితే ఈ విషయమైన తర్వాత నేనైతే షాక్ అయ్యాను. సో అదేంటంటే ఓవర్ఫ్లో. సో అవును, ఓవర్ఫ్లో సెన్సార్డ్ వర్షన్. సో చాలా మంది ఇప్పుడు సెన్సార్డ్ అనగానే కొంచెం ఫీల్ అయినట్టున్నారు, కానీ మనం ఏం చేయలేం. సో ఓవర్ఫ్లో సెన్సార్డ్ వర్షన్ అయితే మనకి యానిమే టైమ్స్లో అయితే స్ట్రీమ్ అయితే అవబోతుంది. అండ్ అంతేకాదు వన్ పీస్ అయితే ఎపిసోడ్ 207 నుంచి అయితే మనకి ప్రైమ్లో క్రంచ్ రోల్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా. సో ప్రైమ్లో సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి యానిమే టైమ్స్ అండ్ ఇలాగా. సో ప్రైమ్ ప్లస్ క్రంచ్ రోల్ సబ్స్క్రిప్షన్లో అయితే మనకి ఎపిసోడ్ 207 నుంచి అయితే మనకి వన్ పీస్ అయితే అవైలబుల్గా ఉంది. సూన్ మేబీ క్రంచ్ రోల్లోకి కూడా రావచ్చు. సో ప్రెజెంట్ అయితే ఓన్లీ దాంట్లోనే అవైలబుల్గా ఉంది. ఇది ఇప్పుడు దాకా ఉన్న యానిమే న్యూస్ అనమాట. ఐ హోప్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈసారి ఎక్కువ కీ విజువల్స్ అండ్ రిలీజెస్ అండ్ గ్లోబల్ న్యూసెస్ ఎక్కువ ఉన్నాయి, రీజనల్ న్యూస్ తక్కువ ఉంది. ఐ నో, ఎందుకంటే మనకి మొన్న అంటే కీ టీజర్స్ అవి రిలీజ్ అయినాయి, ఇప్పుడు ఏం రిలీజ్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి అయితే నేను ఆ స్పేస్ని ఒకవేళ ఏం లేనప్పుడు ఫిల్ చేయడానికి అండ్ రిలీజెస్ ఇంకా యాడ్ చేస్తాను అనమాట. ఐ హోప్. అండ్ ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ అవ్వచ్చు. మేబీ నేనైతే ఇది సండే 8-9కి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకొంచెం లేట్ కూడా అవ్వచ్చు. సో ఐ హోప్, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల డిలే అవుతుంది.
బట్ ఐఎమ్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ ఇంకా చాలా వీడియోస్ రావాల్సింది, రివ్యూస్ అండ్ అన్నీ, కానీ అవన్నీ డిలే అవుతూ వస్తున్నాయి. ఐఎమ్ సారీ. సో ఇక నుంచి అలా అవ్వకుండా చూసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాయన్ మీ తెలుగుని. మళ్ళీ ఇంకా వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.